హలో గాయస్, నమస్తే అండి అందరికీ. నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏంటి అంటే, నేను ఉండేది తెలంగాణ రాష్ట్రంలోనే, కానీ నాకు బాగా నచ్చిన ప్రజలు కర్ణాటక స్టేట్లో ఉన్నారు. కర్ణాటక స్టేట్లో ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అభిమానులు, నా ఇంటర్వ్యూస్ చూసి. సో ప్రస్తుతం అయితే నేను ఈ ఇయర్లో మాత్రం నేను ఈ ఇయర్ గురించి మాట్లాడుతున్నా, 2024 గురించి. ఈ ఇయర్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసి చాలామంది అభిమానులు కాల్ చేశారు కర్ణాటక నుండి. చాలామంది మంచిగా మాట్లాడుతున్నారు అన్నమాట. కర్ణాటక పీపుల్ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు కర్ణాటక ప్రజలు. కానీ తెలంగాణ ప్రజలు అలా రెస్పెక్టబుల్గా మాట్లాడట్లేదు. నా మాట అయితే ఇట్లనే వస్తుంది. నాది తెలంగాణ స్లాంగ్ ఇలానే ఉంటుంది అనమాట నా మాట. సో కొంచెం నేను నా పుట్టిన స్థలం వచ్చేసి జనగామ, అండ్ నేను పెరిగిందంతా కూడా వరంగల్ మరియు హైదరాబాద్. నేను హైదరాబాద్ సెటిల్డ్ హీరోని. సో నేను హీరో కాదు అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే నాకు కొంచెం పొట్ట అనేది పెరిగింది అన్నమాట. అందువల్ల నేను సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్తాను. అండ్ ఫేస్బుక్లో కూడా నాది సీనియర్ ఆర్టిస్ట్ అనే ఉంటుంది. సో హీరో కమ్ సీనియర్ ఆర్టిస్ట్ అనుకోండి. హీరో రోల్ ఇస్తే హీరో రోల్ చేస్తాను. సీనియర్ ఆర్టిస్ట్ రోల్ ఇస్తే సీనియర్ ఆర్టిస్ట్ రోల్ చేస్తాను. సో అదనమాట. సో ఇది అన్నమాట. అంటే నేనైతే డైలాగ్స్ అయితే బాగానే చెప్తాను, డైలాగ్స్ బాగానే డెలివర్ చేస్తాను. యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది నాది. హనుమాన్ మూవీలో చూశారు కదా నా యాక్టింగ్. నేను కల్కి మూవీలో కూడా చేశాను. ప్రశాంత్ వర్మ మూవీ డైరెక్టర్. సో కల్కి అంత యావరేజ్గా ఆడింది మూవీ, హిట్ అయితే అవ్వలేదు మూవీ. ఆ తర్వాత హనుమాన్ మూవీలో యాక్ట్ చేశాను. మేబీ ఇప్పుడు జై హనుమాన్ మూవీ షూటింగ్ అవుతుంది, దాంట్లో ఏదైనా మంచి రోల్ ఇస్తే చేస్తాను. సో నేను కర్ణాటక ప్రజలకి రుణపడి ఉంటాను. నేను పునీత్ రాజ్ కుమార్ అభిమానిని. సో తను ఎక్స్పైర్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. సో నేనైతే కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.